కేజీఎఫ్ చాప్టర్ 3 కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ సీన్ లో రాకీ తాను సంపాదించిన మొత్తం బంగారం తీసుకుని ఒక పెద్ద షిప్ లో సముద్రం గుండా ప్రయాణం చేస్తూ నావీ సోల్జర్స్ కి ఎదురుగా ధైర్యంగా వెళ్తూ ఉంటాడు. అప్పుడు సోల్జర్స్ రాకీ షిప్ మీద మిసైల్ సహాయంతో దాడి చేస్తారు. అప్పుడు రాకీ సముద్రంలో మునిగిపోతున్నట్లు, అలాగే రాకీతో పాటు మొత్తం బంగారం అంతా సముద్రంలో మునుగుతూ ఉన్నట్లు చూపిస్తారు. కానీ సినిమాలో రాకీ ఖచ్చితంగా చనిపోయినట్లు గాని, రాకీకి బ్లడ్ వచ్చినట్లు గాని అస్సలు చూపించలేదు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా రాకీ బతికే ఉన్నాడు అని. రాకీ ఇంకా బతికే ఉంటాడు అనడానికి ఇప్పుడు మీకు 2 బలమైన డైలాగ్స్ ని గుర్తుకు తెప్పిస్తాను. నేను సామాన్యంగా యుద్ధం తప్పించడానికి ప్రయత్నిస్తా, కుదరలేదంటే గెలిచే తీరుతా. ఇంకో డైలాగ్, అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ఈ డైలాగ్స్ మనం వింటే ఒకవైపు ఎమోషన్, మరోవైపు గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ డైలాగ్స్ లోనే అర్థం ఉంది. రాకీ తన అమ్మకి మాట ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తాను అని. అయితే రాకీ కేవలం ఇండియాలో ఉన్న బంగారాన్ని మాత్రమే సంపాదించాడు. సో ఇందువల్ల రాకీ ఇంకా చావలేదు. ఇంకో విషయం ఏంటి అంటే కేజీఎఫ్ 2 చివరిలో చాప్టర్ 3కి సంబంధించిన బుక్ ని చూపిస్తారు. సో ఈ కొన్ని క్లూస్ ని బట్టి మనం కన్ఫర్మ్ గా చెప్పేయచ్చు ఇంకా రాకీ బతికే ఉన్నాడు అని. సో ఇప్పుడు రాకీ ఎలా బతికి ఉంటాడో చెప్తాను. ఇప్పుడు మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే, ఇక్కడ రాకీ రమికా సేన్ ని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ అమెరికన్ CEO రాకీని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఇతను, Hi, I am Jimmy Carter. Rocky, I am the CEO of Delver Steel, Texas. అని అంటాడు. ఇతడి పేరును గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే అమెరికన్ సీవాల్ఫ్ క్లాస్ సబ్మెరైన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇందువల్ల రాకీపై అతడితో పరిచయం పెంచుకొని ఉంటాడు. ఎందుకంటే రమికా సేన్ నన్ను చంపుతుందని రాకీ ముందుగానే గ్రహిస్తాడు. సో ఇందువల్ల రాకీ జాగ్రత్త పడటం వల్ల అతడి షిప్ మీద మిసైల్స్ రాగానే అతడు వెంటనే సముద్రంలోకి దూకుతాడు. అప్పుడు సముద్రంలో ప్రయాణించే సబ్మెరైన్ ద్వారా అమెరికన్ CEO అయిన రాకీ సముద్రంలో పడిన వెంటనే అతడిని సబ్మెరైన్ ద్వారా కొంతసేపు ఆగి రాకీని బయటకు తీస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ప్లాన్ చేసి రాకీ ఎందుకు తప్పించుకోవాలి? రమికా సేన్నే చంపేస్తే సరిపోతుందిగా అనుకోవచ్చు. అయితే ఇక్కడ మంత్రి రాకీతో ఇలా అంటాడు, నీవు రమికా సేన్ ని చంపేయి, లేకపోతే నీకు చాలా సమస్యలు, ప్రమాదాలు వస్తాయి అంటాడు. అప్పుడు రాకీ ఇలా అంటాడు, ఆడవాళ్లను కొట్టరాదు, వారిని చేతులెత్తి దండం పెట్టి పూజించాలి, అంతేకాని వారితో మనం గొడవలోకి వెళ్ళరాదు అని అంటాడు రాకీ. అందువల్ల రాకీ బాయ్ రమికా సేన్ ని చంపలేక రాకీ అమెరికా CEOతో కలిసి ప్లాన్ చేసి రమికా సేన్ దృష్టిలో, అలాగే కేజీఎఫ్ లో ఉండే ప్రజలందరి దృష్టిలో రాకీ చనిపోయినట్లు రాకీ బాయ్ అలా పక్కగా ప్లాన్ చేసి అతను సబ్మెరైన్ ద్వారా రాకీ దుబాయ్కి వెళ్తాడు. దుబాయ్లో కేవలం కొన్ని రోజుల్లోనే వినాయక్ కలి యొక్క సైన్యం ఆయుధ సామాగ్రి మొత్తం ఆక్రమించుకొని అక్కడ కూడా గోల్డ్ మైనింగ్ చేస్తూ దుబాయ్ని మొత్తం ఏలుతాడు. అప్పుడు వినాయక్ కలికి రాకీ దుబాయ్ని ఆక్రమించుకోవడం అస్సలు సహించుకోలేకపోతాడు. సో అందువల్ల రాకీని వినాయక్ కలి చంపేయాలి అని అనుకుంటాడు. సో అప్పుడు వినాయక్ కలి దుబాయ్కి చెందిన మకుటం రషీద్ ప్రైమ్ మినిస్టర్ తో కలిసి రాకీని చంపాలి అని పక్కగా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ అక్కడ రాకీ తన ప్రాణాలను కాపాడుకుంటాడు. సో అప్పుడు రాకీకి డౌట్ వచ్చింది, నాకు శత్రువులు లేరు కదా, నాపై ఎవరు దాడి చేసి ఉంటారు అని అనుకుంటాడు. అప్పుడు రాకీ ఏదో విధంగా వినాయక్ కలి తనపై దాడి చేసి ఉంటాడని గ్రహించి అతడిని చంపాలని కేవలం కొంత సైన్యంతో, పెద్ద పెద్ద తుపాకులతో వినాయక్ కలిని సైన్యం మొత్తం చంపి, అలాగే వినాయక్ కలికి సహాయం చేసిన దుబాయ్ మకుటం రషీద్ ని, ప్రైమ్ మినిస్టర్ ని కూడా చంపి దుబాయ్ కి ప్రెసిడెంట్ గా ఒక రాజులా, సింహంలా పరిపాలిస్తాడు. కొన్ని సంవత్సరాల పాటు దుబాయ్ లో గోల్డ్ మైనింగ్ చేస్తూ అక్కడ ఉన్న మొత్తం గోల్డ్ ని తీసుకొని ఇండియాకి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటాడు. ఎందుకంటే తాను వాళ్ళ అమ్మ సమాధిని చూడటానికి. కానీ ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే రాకీ సముద్రంలో మునిగి చనిపోయాడు అనుకుని ఉంది. అయితే ఈ సమయంలో రమికా సేన్ ప్రధానమంత్రి నుంచి తప్పుకొని రాఘవన్ కు అధికారం వస్తుంది. సో అతడు 1986లో మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటాడు. కానీ అతడు రాకీని ఏం చేయలేకపోతాడు. మళ్ళీ మనం చాప్టర్ 2లో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కేజీఎఫ్ లో కేవలం 3 మైన్స్ కంటైనర్లు ఉన్నట్లు చూపిస్తారు. కానీ నిజానికి అక్కడ 9 మైన్స్ కంటైనర్లు ఉన్నాయి. సో అతడు కేవలం 3-4 కంటైనర్ల బంగారం వెలికి తీశాడు.
ఇంకా మిగిలిన 4-5 కంటైనర్ల బంగారాన్ని ఎవ్వరికి తెలియకుండా రాకీ సీక్రెట్ గా దాచిపెట్టి ఉంటాడు. సో అందువల్ల రాకీ ఇప్పుడు మిగిలిన కంటైనర్లలో ఉండే బంగారం తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. సో రాకీ ప్రైమ్ మినిస్టర్ అడ్డంకులు దాటుకుంటూ ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ చేస్తూ ఉంటాడు. కానీ అతడిని ఎవ్వరు ఆపలేకపోతారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, రాకీ మళ్ళీ ఇండియాకు రాకుండా దుబాయ్లోనే రాజ్యం ఏలుకుంటూ హాయిగా ఉండవచ్చు కదా అనుకోవచ్చు. కానీ రాకీ వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఇస్తాను అని. ఇక ఆ మాట ప్రకారం చాప్టర్ 2లో ఒక్క బంగారపు బిస్కెట్ పోలీసులు తీసుకొని ఉంటే ఆ పోలీసులకు పోలీస్ స్టేషన్ కి పెద్దమ్మ గన్నుతో బుల్లెట్ల వర్షం కురిపించి పోలీసులకు భయం అంటే ఏంటో చూపించాడు. ఈ సీన్ అయితే ఈ మూవీలో అల్టిమేట్ అని చెప్పవచ్చు. ఇక అలా కేవలం ఒక బంగారపు బిస్కెట్ మిస్ అయితేనే అలా రియాక్ట్ అయిన రాకీ అంత సింపుల్ గా కేజీఎఫ్ ని ఎలా వదులుకుంటాడు? నెవర్. సో రాకీ బాయ్ పక్కగా ప్లాన్ చేసి కేజీఎఫ్ లోని మిగిలిన మైన్స్ ని ఆక్రమించుకుంటాడు. రమిక సేన్ ఒక లేడీ కాబట్టి రాకీ తనతో యుద్ధం చేయలేక ఇలా ప్లాన్ చేసి ఇండియాలోని కేజీఎఫ్ మొత్తాన్ని ఏలుతాడు రాకీ.